హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే పూజారికి వార్నింగ్ ఇస్తున్న ఇందుమతి. ఇక పూజారి నిజం ఆనందియే జీవన అని మాట్లాడుతూ ఇందుమతితో మాట్లాడుతూ చాటుగా విన్న సీను. ఇక ఈ నిజం జ్యోతమ్మకి సూర్యంకి చెప్పాలనుకున్న సీనుని కిడ్నాప్ చేయించిన ఇందుమతి. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆనంది చాలా సంతోషంతో ఇంటికి వెళ్తుంది. అప్పుడే ఆనంది నేను తప్పు చేయలేదని నిరూపించాను తెలిసిందని ఇంట్లో చెప్తే ఎలాగైనా అత్తమ్మ తనని నెత్తుకుంటుంది, నన్ను తిడుతుంది. లేదు, ఆ సునందకి ఈ విషయం తెలియకూడదు, ఇంట్లో అది బయట చెప్పకూడదు అని అనుకొని వెంటనే జీవన ఆనంది నువ్వు అక్కడ జరిగిన విషయం ఇంట్లో చెప్పొద్దు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడే ఆనంది, ఎందుకు జీవన, నీకు భయంగా ఉందా అత్తయ్య గారు నిన్ను తిడుతుందని అని అంటూ ఉంటుంది. ఆనంది, ప్లీజ్ ఆనంది, నువ్వు ఈ విషయం ఇంట్లో అత్తయ్య గారికి చెప్పొద్దు, ఎందుకంటే అత్తయ్య గారికి ఎంత కోపమో నీకు తెలుసు కదా, నన్ను బయటికి పంపించేస్తుంది. లేదు, ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పొద్దు అని చేతులు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది జీవన అయితే ఆనందిని. అప్పుడే చైతన్య చూస్తాడు. ఏంటి జీవన, ఏం చేస్తున్నావు? ఆనంది చేతులు పట్టుకోవాల్సిన అవసరం నీకేముంది అని అంటూ ఉంటుంది. అప్పుడే జీవన, లేదు బావగారు, ఆనంది నేను ఉదయాన్నే లేచి పూజ కార్యక్రమం ఏది జరిపించలేదని అత్తయ్యకి చెప్తుందేమోనని ముందే చెప్తున్నాను, ప్లీజ్ చెప్పొద్దని అని అంటూ ఉంటుంది జీవనైతే ఆదిత్యతో. అప్పుడే ఆదిత్య జీవన నువ్వు తప్పు చేస్తే మాత్రం నిజం బయట పెట్టు, కానీ నువ్వే అలా లోపల దాచిపెట్టి బయటికి చాలా మంచిగా ప్రవర్తించొద్దు, ముందే చెప్తున్నా అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే జీవనతో. ఏంటి బావగారికి అనుమానం వచ్చిందా ఏంటి? నిజం కనుక నేనే తనకి ఈరోజు ఈ పరిస్థితి తెచ్చినానని తెలిస్తే నన్ను ఇంట్లో ఉండనివ్వడు అని ముందుగానే ఈ ఆనందిని ఆదిత్యని బయటికి పంపించేయాలి, నేను ఈ ఇంట్లో సంతోషంగా ఉండాలంటే వాళ్ళిద్దరిని పంపించేయాలి అని అనుకుంటూ ఉంటుంది జీవనైతే. జీవన ఆనందిని బ్రతిమలాడంతో ఆనంది ఇంట్లోనైతే నిజం చెప్పకుండా చేస్తుంది జీవన. ఆనంది చాలా సంతోషంతో ఉంటుంది. అప్పుడే ఆనంది వెంటనే ఈ విషయం సీనుకు కూడా తెలియాలి. సీను కూడా చాలా సంతోషపడతాడు. నేను జ్యోతమ్మ గారితో అలా బాధపడడం చూసి సీను కూడా చాలా బాధపడుతున్నాడు. కాబట్టి జ్యోతమ్మ గారు నన్ను క్షమించారని వెంటనే సీనుకి చెప్పాలి అని అనుకొని ఆనంది బయటికి వచ్చి సీనుకైతే ఫోన్ చేస్తుంది. అప్పుడే ఏంటమ్మాడి ఇప్పుడు ఫోన్ చేశావు అని సీను అంటూ ఉంటాడు. అప్పుడే ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఈరోజు నేను జ్యోతమ్మకు సూర్యంబాబుకి ఎప్పటిలాగా కూతురులా ఉండిపోయాను అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే సీను, ఏంటమ్మాడి చాలా సంతోషంగా ఉన్నావు, ఏం జరిగింది, అసలు విషయం ఏంటో చెప్పు అని అంటూ ఉంటాడు సీను అయితే. అప్పుడే ఆనంది, అవునరా, ఇన్ని రోజులు ఏమనుకున్నానో అది జరిగిపోయింది, నా మీద నింద పడింది కదా, ఆ నింద అబద్ధం అని తెలిసింది సూర్యంబాబుకి జ్యోతమ్మకి అని అనగానే సీను, ఎంత మంచి విషయం చెప్పావు అమ్మాడి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఎలా తెలిసిందమ్మాడి అసలు నిజం అని అంటూ ఉంటాడు సీను అయితే. అప్పుడే సీను, జీవన వచ్చి నిజం చెప్పేసిందా, జీవనకి బుద్ధి చెప్పినట్లున్నావుగా అని సీను అంటూ ఉంటాడు. అప్పుడు ఆనంది, లేదు సీనుగా, అసలు జీవన నిజం చెప్తుందా, జీవన గురించి నీకు తెలుసు కదా, కాబట్టే జీవన నిజం చెప్పదు, కానీ జీవన వీక్నెస్ పాయింట్ తెలుసుకొని నిజం తెలుసుకున్నాను అని అనగానే, ఏంటమ్మాడి ఆ వీక్నెస్ చెప్పమ్మాడి తొందర అని అంటూ ఉంటాడు సీను అయితే. అప్పుడే ఆనంది, అవును సీను, ఆ రోజు జీవనతో పాటు తన ఫ్రెండ్ సోనియే కదా ప్లాన్లు వేసి వాళ్ళిద్దరూ పెళ్లి జరిపించింది, సోనీని పట్టుకొని నిజం తెలుసుకున్నాను. ఆ తర్వాత జ్యోతమ్మకి సూర్యంబాబుకి తెలిసేలా చేశాను తనని తీసుకువెళ్ళి. జ్యోతమ్మ సూర్యబాబులు నేను ఏ తప్పు చేయలేదని తెలుసుకున్నారు. జీవన మీద ఇంకా కోపం పెంచుకున్నారు. జీవనని వార్నింగ్ ఇద్దామని అనుకుంటున్నారు. కానీ నేనే ఎప్పటికైనా తన తప్పు తెలుసుకోవాలి, తనకు బుద్ధి వచ్చేలా నేను మార్చుతానని చెప్పి వచ్చాను అని అంటూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది ఆనంది అయితే సీనుతో.
సరే అమ్మాడి, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. ఇక నువ్వు బాధపడుతుంటే నేను దోస్తుగా చూడలేను అని ఇక సీను అంటూ ఉంటాడు. సరే సీను, నేను ఇప్పుడు గుడికి వెళ్ళి పూజారి తాతకు కూడా నిజం చెప్పాలి. పూజారి తాత కూడా నా గురించే ఆలోచిస్తున్నాడు. ఇక నేను సూర్యం బాబుకి జ్యోతమ్మకి దూరంగా ఉండడం తనకు కూడా చాలా బాధగా ఉంటుంది. కాబట్టి పూజారి తాతకు కూడా చెప్పాలి అని ఇక ఆనంది అనగానే, అమ్మాడి నేను కూడా రానా గుడికి అంటూ ఉంటాడు. లేదు సీను, నువ్వు వస్తే ప్రాబ్లం అవుతుంది, నువ్వు వద్దు అని అంటూ ఉంటుంది. వెంటనే ఇక ఆనంది అయితే గుడికి బయలుదేరుతుంది. ఇక సీను అయితే అమ్మాడి ఒక్కతే పోతుంది, అమ్మాడి ఇక తోడుగా నేను వెళ్తాను, అమ్మాడికి కనిపించకుండా ఉంటాను అని ఇక అనుకుంటూ ఉంటాడు సీను అయితే. ఇక ఆనంది అయితే పూజారి కాడికి వస్తుంది. అప్పుడే ఇక పూజారితో మాట్లాడుతూ ఉంటుంది. పూజారి తాత, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. శివయ్య దయ వల్ల నేను నా మీద ఉన్న నిందని తొలగించుకున్నాను. ఇక జ్యోతమ్మ సూర్యం బాబులు నన్ను ఇక మళ్ళీ ఎప్పటిలాగే చూసుకుంటారు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఏం జరిగిందమ్మా, నాకు తెలుసు, నీ మీద పడ్డ నింద ఎలాగైనా వాళ్ళకి తెలుస్తుందని, నువ్వు ఏ తప్పు చేయలేదని వాళ్ళకి తెలుస్తుంది. నీ మంచితనం అలాంటిది. అందులోనూ నువ్వు నీ తల్లిదండ్రుల ముందు నిందితురాలుగా ఉంటున్నావు. నీ కన్న తల్లిదండ్రులే నిన్ను బాధ పెడుతుంటే నేను కూడా చూడలేకపోయానమ్మా అని పూజారి ఇక ఆనందితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే సీను చాటుగా ఉండి, ఏంటి పూజారి తాత అమ్మాడితో అలా మాట్లాడుతున్నాడేంటి, ఇక కన్న తల్లిదండ్రులు బాధ పెట్టడం ఏంటి, అసలు జ్యోతమ్మ సూర్యంబాబులు తన తల్లిదండ్రులు కాదు కదా, పెంచుకున్రు, చాలా అమ్మ నాన్నలాగా చూసుకుర్రు. కానీ పూజారి తాత ఏంటి నిజంగానే వాళ్ళ అమ్మ నాన్నలాగా మాట్లాడుతున్నాడు అని సీను వింటూ ఉంటాడు. అప్పుడే ఇక పూజారి ఇక ఆనందితో, చాలా సంతోషంగా ఉంది కుట్టమ్మ, ఇక ఏదో ఒకరోజు నువ్వే వాళ్ళ కన్న కూతురు అన్న నిజం తెలిసిపోతుంది. ఇక ఆ రోజైతే నెత్తిన పెట్టుకుంటారు, నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు. ఇక ఆ రోజు కూడా తొందరగానే వస్తుంది, ఆ శివయ్యే చూసుకుంటాడు అని ఇక పూజారి ఆనందితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే సీను షాక్ అయిపోతాడు. ఇక ఖచ్చితంగా ఇక జ్యోతమ్మ సూర్యం బాబుల కూతురు అమ్మాడి ఆ రోజు నా దగ్గర విషయం కూడా దాచిపెట్టింది. అయితే ఇక జ్యోతమ్మ సూర్యంబాబుల కూతురే అసలు జీవననే కుట్టి అని ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు సీను అయితే. ఇక ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇందుమతి అక్కడికి వస్తుంది. ఏంటి వీళ్ళిద్దరూ ఏదో ప్లాన్లు వేస్తున్నట్లుంది. అయితే ఇక పూజారి నిజం చెప్తే ఇంకేమైనా ఉందా, ఇక నిజంగా జీవనాన్ని ఈ కుట్టిని జీవనాన్ని చెప్పిండంటే ఇక ఆ ఇంట్లో ఇక నేను అనుకున్నది సాధించలేను, ఈ ఆస్తిని ఇక మా ఆయన కోరికని తీర్చలేను, ఎలాగైనా ఇక జీవననే తన కూతురు కాదన్నట్లుగా చేయాలి, ఇక ఎలాగైనా చేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఇందుమతి అయితే. అప్పుడే ఇక ఈ పూజారికి వార్నింగ్ ఇస్తేనే ఎప్పటికో ఒకప్పుడు నిజం చెప్పడు అని అనుకొని ఇందుమతి వెంటనే ఇక పూజారి దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఇక పూజారి గారు, నీతో మర్యాదగా మాట్లాడాలనుకుంటున్నాను, మర్యాదతో ఉంటేనే అని అంటూ ఉంటుంది. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నారేంటి, నేనేం చేశానని అని పూజారి అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మీరేమీ చేయలేరు, ముందు చేస్తారేమో అని భయంగా ఉంది, అందుకే ముందుగానే నీకు వార్నింగ్ ఇవ్వాలని వచ్చాను అని ఇందుమతి అంటూ ఉంటుంది. ఏంటమ్మా మీ మాటల్లో ఏదో తేడాగా అనిపిస్తుంది అని పూజారి అంటూ ఉంటాడు. అప్పుడే ఇందుమతి, అవును, నువ్వు తేడాగా ప్రవర్తిస్తే నేను కూడా తేడాగానే మాట్లాడతాను అని ఇందుమతి అంటూ ఉంటుంది. అప్పుడే పూజారి, నాకేమీ అర్థం కావడం లేదమ్మా, నాకు పూజకు వేలయ్యింది, వెళ్ళాలి అని పూజారి గారు అంటూ ఉంటాడు. అప్పుడే ఇందుమతి, ఆగండి, ముందు మిమ్మల్ని ఒకటి అడగాలి, ఇక కుట్టియే జీవన అన్న విషయం నీకు తెలుసు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పూజారి కంగారు పడుతూ ఉంటారు. నీకు తెలుసని నాకు తెలుసు, కానీ నీకు తెలిసిన నిజం నీలోనే దాచిపెట్టుకోవాలి, నువ్వు బ్రతికున్న రోజులు నీతోనే ఆ నిజం దాగి ఉండాలి ఇక అని అంటూ ఉంటుంది ఇందుమతి అయితే. ఏంటమ్మా ఇప్పుడు మనం మోసం చేస్తే ఎలాగైనా ఆ దేవుడు వాళ్ళకి నిజం తెలిసేలా చేస్తాడు, జీవననే కుట్టినే నిజంగా జీవనన్న నిజం వాళ్ళ తల్లిదండ్రులకి తెలిసిపోతుంది ఏదో ఒకరోజు అని ఇక పూజారి అంటూ ఉంటాడు. ఏదో ఒకరోజు కాదు, ఆ నిజం ఎప్పటికీ చనిపోవాలి, ఇక ఆ నిజం బయటపడకూడదు, ఇక నువ్వు ఈ నిజం బయట పెట్టావంటే నేను ఊరుకొని చెప్తున్నా, మర్యాదతో ఉంటేనే మర్యాదగా ఉంటా, లేకపోతే నేనేం చేస్తానో నా గురించి తెలుసు కదా, ఇక నేను
జీవనగా ఉంచిన జీవనని ఎప్పటికీ జీవనై అనుకోవాలి. ఇంకా ఈ కుట్టిని జీవన అన్న విషయం మర్చిపోవాలి. ఇక నువ్వు మాత్రం ఏ రోజైనా నిజం బయట పెట్టాలని చూస్తే మాత్రం నిన్ను చంపేస్తాను. ఇక నేను గురువుగారు ఈ ఆ గండమని ఇదంతా నేను కావాలని చేయించానని కూడా నిజం ఎప్పుడూ బయట పెట్టకూడదు అని ఇక అంటూ ఉంటుంది ఇందుమతి అయితే. అప్పుడే ఇక పూజారి అయితే ఇక షాక్ అయిపోతాడు. నువ్వు చెప్పినట్లే గురువుగారితో ఇక జీవనకి జ్యోతికి ప్రాణగండం ఉందని, కుట్టియే జీవనాన్ని తెలిస్తే ఇక తన తల్లి అని తెలిస్తే ప్రాణగండం ఉందని నువ్వు చెప్పినట్లే చేశాను కదమ్మా. ఇక నేను నా గుండెలోనే దాచుకుంటాను. ఎప్పటికీ ఈ కుట్టినే జీవనన్న నిజం జ్యోతమ్మకి సూర్యంలకి తెలియజేయను అని ఇక ప్రాధేయపడుతూ ఉంటాడు పూజారి అయితే ఇందుమతిని. అప్పుడే ఇక సీను అయితే ఏంటి ఈ ఇందు అమ్మే ఎంత చేస్తుందా? ఇందు అమ్మ కావాలనే అమ్మాడిని జ్యోతమ్మని దూరం చేస్తుందా? జ్యోతమ్మ కన్న కూతురే అమ్మాడి. అయితే ఈ నిజం ఎలాగైనా జ్యోతమ్మకి తెలిసేలా చేయాలి అని ఇక చాటుగా ఉండి సీను తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ముందుగా ఈ ఇందమ్మ సంగతి చూస్తా అని ఇక అనుకొని ఇక సీను అయితే ఇక ఇందుమతి దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఏంటి వీడేంటి ఇలా చూస్తున్నాడు నా వైపు అని ఇక ఇందుమతి అనుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా ఎంత నాటకం ఆడుతున్నావు? మా అమ్మాడి జ్యోతమ్మ సూర్యంల కూతురు, కానీ ఆ నిజం తెలిసి కూడా నువ్వు బయటపడనిస్తలేవు. పూజారిని వార్నింగ్ ఇస్తున్నావు. ఈ నిజం ఇక తనలోనే దాచిపెట్టుకోమని, తనని చంపేస్తానని బెదిరిస్తున్నావు. ఇక నేను వదిలిపెట్టను అని ఇక ఇందుమతి చెంప పలగొట్టి సీను ఈ నిజం ఇప్పుడే నేను జ్యోతమ్మకి సూర్యంబాబుకి చెప్తాను. ఇక అసలు జీవన కుట్టినే అన్న నిజం చెప్తాను అని ఇక హడావిడి చేస్తూ ఉంటాడు సీను అయితే. అప్పుడే ఇక సీను మాటలు విన్న ఇందుమతి షాక్ అయిపోతుంది. ఏంటి వీడు ఇలాగే వెళ్ళి ఇక జీవనని అసలు జీవన కుట్టి అని చెప్తే ఇక వాళ్ళు నెత్తిన పెట్టుకుంటారు. నేను అనుకున్నది సాధించలేను. వీనికి నిజం తెలిసింది. ఎలాగైనా వీన్ని ఏదో ఒకటి చేయాలి అని ఇందుమతి అనుకొని వెంటనే ఇందుమతి ఇక రౌడీలకి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక రౌడీలు అక్కడికి వచ్చి ఇక సీనుని ఇక పట్టుకొని ఇక కిడ్నాప్ అయితే చేస్తారు. అప్పుడే సీను ఏంట్రా ఎవర్రా మీరు? నన్నెందుకు కిడ్నాప్ చేశారు? నేను ఒక నిజం బయట పెట్టాలి. అమ్మాడి జీవితాన్ని ఇక బాగుపెట్టాలి అంటే అమ్మాడికి కన్న తల్లిదండ్రులు జ్యోతమ్మ సూర్యబాబులని ఇక వాళ్ళకి తెలియజేయాలి. అసలు అమ్మాడి వాళ్ళ కూతురని చెప్పాలి. అసలు జీవన కాకపోయినా ఆ జీవనాన్ని నెత్తిన పెట్టుకున్నారు. అయితే అమ్మాడియే జీవనం తెలిసే చాలా సంతోషపడతారు. ఈ విషయం వాళ్ళకి చెప్పాలిరా, నన్ను వదిలేయండి అని అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు సీను అయితే. అప్పుడే ఏంట్రా నిన్ను కిడ్నాప్ చేసింది వదిలేయడానికి కాదు, ఇక నువ్వు ఈ విషయం చెప్తావనే నిన్ను కిడ్నాప్ చేయించింది ఇందుమతి అని చెప్పగానే షాక్ అయిపోతాడు సీను అయితే. ఏంట్రా మీరు చెప్పేది నిజమా అని అంటూ ఉంటారు. అవును నిజం చెప్తున్నాను. ఆ ఇందుమతియే మాకు డబ్బులు ఇచ్చి నిన్ను కిడ్నాప్ చేయమన్నది. ఇక నువ్వు ఈ నిజం బయట పెట్టకుండా ఉంటేనే నిన్ను చంపేయము, లేకపోతే నిన్ను చంపేస్తాం అని బెదిరిస్తూ ఉంటారు రౌడీలైతే. అప్పుడే సీను లేదురా నేను విషయం నిజం చెప్పాలి. జ్యోతమ్మకి సూర్యబాబుకి ఆ ఇంట్లో వాళ్ళందరికీ ఇక మా అమ్మడియే జీవనాన్న నిజం చెప్పాలి అని ఇక చాలా కోపంతో ఇక తాళ్ళని తెంపేసి ఇక సీను అయితే ఆ రౌడీలని చితకబాది ఇక జ్యోతి ఇంటికైతే వస్తాడు. అప్పుడే బ్లడ్ కారుతూ ఉన్న ఇక సీనుని చూసి ఏంటి సీను ఏమైంది అని అడుగుతూ ఉంటారు జ్యోతి సూర్యంలైతే. అప్పుడే ఇక ఒక నిజం వల్ల నన్ను కొట్టారు, నన్ను కిడ్నాప్ కూడా చేశారమ్మా. మీకు ఒక నిజం చెప్పాలని వద్దామనుకుంటే నన్ను అలా చేయించింది ఈ ఇందు అమ్మ అని అనగానే ఏంటి ఇందుమతి అలా చేయించడం ఏంటి, అసలు నిజం ఏంటి అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే. అవునమ్మా ఇక మీరు జీవనగా చూస్తున్నారే తను జీవన కాదమ్మా, ఈ ఇందుమతి పెట్టిన ఇక డమ్మీ జీవన. అసలు జీవన ఎవరంటే మా అమ్మాడియే మీ కూతురు జీవన. ఇక ఈ నిజం బయట పెట్టొద్దని ఇక పూజారి గారికి వార్నింగ్ ఇచ్చింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఇక మా అమ్మాడియే జీవన అన్న నిజం తెలిసే నీకు ప్రాణగండం ఉందని లేనిపోనివన్నీ ఇక మా అమ్మాడికి చెప్పి మా అమ్మాడికి నిజం తెలిసినా చెప్పకుండా చేసింది ఈ ఇందు అమ్మ. ఇక నన్ను కిడ్నాప్ కూడా చేయించింది. ఇక నేను ఈ నిజం
చెప్పకుండా ఉంటేనే నన్ను బ్రతకనిస్తానంది. ఇక ఇదంతా చేసింది ఈ ఇందు అమ్మే అని చెప్పగానే ఇక జ్యోతి ఇక ఆ కుటుంబం ఒక్కసారే షాక్ అయిపోతారు. వెంటనే జ్యోతి, ఇందుమతి చెంప పలగొట్టి నా కూతుర్ని నాకు దూరం చేసావా? నేను అనుకుంటూనే ఉన్నాము అసలు జీవన ఈ ఇక మా జీవన కాదనుకొని ఇక జీవన పోలికలన్నీ కుట్టిలోనే ఉన్నాయని అర్థమైంది. కానీ మేము కుట్టిని ఇక జీవనగా ఏ రోజు అనుకోలేదు. అసలు నిజం ఇక కుట్టియే జీవనన. ఇక నువ్వు ఇదంతా కావాలని చేసావా అని ఇక జ్యోతి అయితే ఇందుమతినైతే బయటికైతే గెంటేస్తుంది. ఈ విధంగానైతే సీను ద్వారా నిజమైతే తెలుసుకుంటుంది జ్యోతి అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.